నచ్చలేదు కాబట్టి వెళ్ళలేదా, ఇక్కడ నచ్చింది కాబట్టి వచ్చిందా అని దాని గురించి కొట్లాడుతున్నారు. మరొకసారి నేను చంద్రశేఖర్ గారి దగ్గరికి ఇంకోసారి వెళ్తాను, ఎందుకంటే బన్నీకి సంబంధించి అంటే అల్లు అర్జున్ని బన్నీ అని పిలుస్తారు కాబట్టి ఇంట్లో నేను బన్నీ అనే వాడు ఇక్కడ వాడుతున్నాను. అంటే తన ఆలోచన విధానం ఎలా ఉంటుంది, ఎందుకంటే మీరు తను చూస్తున్నారు కాబట్టి తన ఆలోచన విధానం ఎలా ఉంటుంది. ఇలాంటి కాంట్రవర్సీస్ వచ్చినప్పుడు యూజువల్లీ తను ఎక్కువ రెస్పాండ్ అవ్వరు, తన పని చేసుకొని పోతారు, దానికి ఎక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం కూడా చేయరు. కానీ ఇంట్లో ఎలా ఉంటారు ఆ కాంట్రవర్సీస్ వచ్చినప్పుడు కానివ్వండి, లేకపోతే ఇట్లా అంటే ఏదైనా పోక్ చేసే నేచర్ ఏమైనా కనిపిస్తుంటుందా మీకు, ఎలా ఉంటుంది? చిచ్చి తను ఎప్పుడు కూడా ఎలాంటి కాంట్రవర్సీ విషయాలకు పోడు. నిజంగా చెప్పాలంటే ఆయన ఫ్యాన్స్ అయినా, రిలేటివ్స్ అయినా, ఫ్రెండ్స్ అయినా వాళ్ళకి ఏదో హెల్ప్ చేయాలని ఒక తపన ఎప్పుడు ఉంటుంది. తను మీరు చూస్తా ఉన్నారు. నేను ఇంకొక విషయం నేను చెప్పాలా, నేను ఒకసారి నేను బికాజ్ ఐఎమ్ ఇన్ పాలిటిక్స్ కదా, నేను ఇబ్రాహీంపట్నం ఆ ఏరియాలో నల్గొండ డిస్టిక్ లో తాండాలలో అమ్మాయిలను చదివిపోయారు, అమ్మాయిలను చిన్న చూపు చూస్తారు. నేను అర్జున్ తోటి చెప్పాను, అర్జున్ నీ ఒకసారి వచ్చి తాండాలలో చెప్పాలా, ఏమని మెసేజ్ చేయాలి, అమ్మాయిలకు మంచిగా చూడాలి, అమ్మాయిలను చదివించాలి. నేను మెసేజ్ ఇస్తే ఎవరు వినరు, నీలాంటి వాళ్ళు ఇస్తే, ఒక యాక్టర్ ఇస్తే నీకు చాలా మంది చిన్నపిల్లలు అందరు యంగ్స్టర్స్ అందరూ నీ ఫ్యాన్స్ చేయబట్టి ఇవ్వాలంటే ఇమీడియట్ గా మామయ్య నేను డెఫినెట్ వస్తాను, అలాంటి నాకు ఇష్టమని తను వచ్చి అంటే ఇమీడియట్ గా అందరిలో కలిసి వాళ్ళకు తన వంతు సహాయం చేసుకుంటూ అందరిని పెద్ద మనుషులను పిలిచి, అంటే తాండాలో ఉన్న పెద్దవాళ్ళు అబౌవ్ 60 years వాళ్ళని పిలిచి మీరు అమ్మాయిలను బాగా చదివించాలా, అమ్మాయిలను చిన్న చూపు చూడొద్దు అనేది ఒక మెసేజ్ ఇచ్చాడు. ఇప్పుడు కాదు, ఒక 10 years బ్యాక్. సో ఆయన ఎప్పుడైనా మంచి కార్యక్రమం ఉందంటే ముందుంటాడు. ఇప్పుడు నేను మొన్న మా ఊర్లో కూడా ఒక చిన్న కార్యక్రమం చేశాను, నిజంగా ఆయన రావాలని లేదు, షూటింగ్ లో బిజీ ఉన్నా కూడా తను వచ్చాడు. పొలిటికల్ వేరు, ఒక ఫ్రెండ్ కు ఒక మంచి కార్యక్రమానికి పార్టిసిపేట్ చేశాడు అనే వేరు, దానిలో చూడాలా. సో మరి ఈ విధంగా టీవీలలో వేరే ఇంతకుముందు ఫ్రెండ్ మన ఫ్రెండ్ ఇంకొక దీంట్లో మాట్లాడాడు కదా, ఆయన అన్నట్టు వాళ్ళకి కావాల్సింది తీసుకొని మిగతా దాన్ని యాడ్ చేసి ఈ విధంగా ఎక్కువ చేస్తారని అనుకుంటాను. కానీ ఏదైనా కూడా అంటే కళ్యాణ్ గారు కూడా మరి ఏ వర్షన్ లో మాట్లాడి ఉండవు, దాన్ని ఆయన తర్వాతనైనా ఇది నా వర్షన్ ఇది అని చెప్తే బాగుంటుంది. ప్రతి యాక్టర్ కూడా ఆయన మెచ్యూర్డ్ యాక్టర్, ఆయనకు ఈ రోజు బెస్ట్ యాక్టర్ వచ్చిందంటే ఆయనకు యాజ్ ఏ పాలిటిషియన్ రాలేదు, ఆయనకు ఒక యాక్టింగ్ లో వచ్చింది. కాబట్టి ఇది దాని గురించి కాదనంటే బాగుంటుంది, దాన్ని ఆయననే ఎందుకంటే ఆయన నవ్ ఈజ్ ఇన్ పాలిటిక్స్, ఆయన ఎంతో మంది ప్రజలతోటి ఉన్నాడు. ప్రజలలో తప్పు మెసేజ్ పోతుందని చెప్పి దాన్ని సరిదిద్దితే బాగుండని నా ఉద్దేశం. ఖచ్చితంగా మీరు అన్నది, ఎందుకంటే గతంలో ఇప్పుడు ఆయన అయితే డిప్యూటీ సీఎం అయ్యారు, కానీ గతంలో ఆయన కూడా గుడుంబ శంకర్ లాంటి సినిమాలు తీశారు. ఇప్పుడేమో గంజాయికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నారు, ఒకప్పుడు గుడుంబ శంకర్ సినిమా తీశారు, కానీ దానికి దీనికి సంబంధం లేదు కదా. అలాంటి దాన్ని ఆలోచించుంటే బాగుంటుంది. మనతో పాటు లైవ్ లో కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు స్టూడియోలో. అలాగే ఒకసారి తిరుపతి చిట్టిబాబు గారి దగ్గరికి వెళ్ళి ఒకసారి. చిట్టిబాబు గారు, ఇక్కడ వస్తున్న సమస్యలు ఏంటంటే మెగా కాంపౌండ్ లో నుంచి వచ్చిన హీరో గానీ అల్లు అర్జున్ చూడాలి, ఆ అల్లు అర్జున్ ఎంతసేపు ఉన్నా సరే మెగా ఫ్యామిలీలో ఒక మెంబర్ గానే ఉండాలి అని కోరుకుంటున్నారు అన్నది ఒక అనుమానం అయితే చాలా మందిలో ఉంది. ఎప్పుడైతే ఇండివిజువల్ గా ఎదుగుతున్నారో అన్న అనుమానం వచ్చినప్పుడే ఇలాంటి ఒక ఎదురుదాడి మొదలైంది అన్నది కొంతమంది విశ్లేషిస్తూ ఉంటారు. మీ అబ్జర్వేషన్? మెగా వ్యాన్ బ్యాగన్ లో అల్లు అర్జున్ వేసేయటం కూడా కరెక్ట్ కాదండి. అల్లు అర్జున్ అనేవాడు 3rd generation ఆఫ్ దిస్ ఇండస్ట్రీ. అల్లు రామలింగ గారు అనే మహానటుడి యొక్క మనవడు, అల్లు అరవింద్ అనే ఒక చిరంజీవి గారు ఎదుగుదలకు ఒక వెన్నెముక నిలబడి అనేక వ్యూహాలు రచించి నేను చూసే కళ్ళరా ఆయన ఎట్లా ఒక్కొక్క మెట్టు మెగాస్టార్ అవడానికి ఎంతగా ఈయన యొక్క వ్యూహాలు, ఈయన ఒక రామారావు గారు రాజకీయాలు వెళ్తాడు, ఆ గ్యాప్ ఆ వ్యాక్యూమ్ ని ఆక్యుపై చేయడానికి ఎలాంటి వ్యూహాలు రచించి ముందుకు తీసుకెళ్లాడు. అలాగే కృష్ణ గారు పొజిషన్ ఏజ్ అయిపోయి ఆయన తగ్గుతూ ఆ గ్యాప్ ని టక్కర్ తీసుకెళ్లి ఈయన కూర్చోబెట్టడానికి ఎలా వ్యూహాలు, ఎలాంటి ప్రాజెక్ట్స్ ఎలా చేస్తే ఇవన్నీ వ్యూహ రచన మహత్తరమైన మేధావిగా ఆయన చేశాడు. ఇవాళ మెగాస్టార్ చిరంజీవి గారు గొప్ప స్టార్ అయ్యేవారు, మెగాస్టార్ అనే స్థాయి అనేది ఖచ్చితంగా దాంట్లో పాత్ర తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి వాళ్ళకి తెలుసు, మేము చిన్నప్పటి చూసాం కదా తెలుసు. ఇక్కడ వాడు మాట్లాడిన మాటలు కొంచెం విశ్లేషించుకుంటే పవన్ కళ్యాణ్ అడవి విషయాలు మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ మాట్లాడిన విషయాల్లో ఆయనకి అంతగా విజ్ఞానము సినిమా పట్ల ఆయనకున్న, ఆయన ఇప్పుడు వచ్చిన 20 ఏళ్ల సినిమా గురించి తెలిసేమో ఇండస్ట్రీ గురించి. ఆయన 40 ఏళ్ల క్రితం బందిపోటు భీమన్న ఇలాంటి సినిమా నేను పనిచేశాను అసిస్టెంట్ డైరెక్టర్ గా. బందిపోటు భీమన్న అడవుల్లోనే అన్నది ఇద్దరు అసాధ్యుల్ని అడవుల్ని నరికేసేసి ఒక బ్రిడ్జ్ వేసి తీసాము అడవిలోనే.
ఆయన అన్నయ్య నటించిన సినిమానే మొగరాజు 2 సార్లు అడవి నరికేసేసి 2 సార్లు 2 షెడ్యూల్ కి 2 సార్లు బ్రిడ్జ్ వేసి తీశారు. సో ఇవన్నీ ఎందుకు చేశారు? ఆ రోజు చట్టం లేదు, రూల్స్ లేవు కనుక మేము చేస్తాము, అడవికి వెళ్తాము, మాకు సెట్ వేసుకోవాలంటే ఎన్నో సినిమాలు 40 ఏళ్ల క్రితం అంటే ఎప్పటి నుంచో సినిమాలు అడవిలోకి వెళ్తాం. ఒగిరిక్కల్, తలకోన, అనేక ఫారెస్ట్ లో వెళ్ళాము, సెట్లు వేసాము, తీసాము. కనుక అడవులు ఏదో నరికేస్తున్నారు, ఆ రోజు లేదు ఇవాళ అనేది తెలియక ఆయన మాట్లాడే మాట. అడవుల్లో ఆ రోజు చేసావు, ఎందుకు చేసావంటే పర్మిషన్ ఉండేవి. ఇప్పుడు పర్మిషన్ ఇవ్వండి, సినిమా తీయడు, మీకు అవకాశం ఉంటే మాకు అక్కడ సెట్ లేదు అంటే మేము తెచ్చుకుంటాం, అంతే చెప్తే పర్మిషన్ లేక చేస్తారు. అది ఆయన తెలియక మాట్లాడేమాట. ఆయన సినిమాల గురించి చెప్పి దాన్ని అన్వయించారు వీళ్ళు పుష్పకని. పుష్పకి అన్వయిస్తే ఆయన ఎవరిని అన్నాడు అనుకున్నా పుష్పకి అన్వయిస్తున్నారు వీళ్ళు ఫ్యాన్స్ అనవసరంగా. అది నేను నా ఉద్దేశంలో వాళ్ళ అన్నయ్యనే అన్నాడా, ఆయన మిత్రపక్షమైన బీజేపీనే అన్నాడా, అవార్డు ఇచ్చారు ఇలాంటి సినిమాకి ఇలాంటి క్యారెక్టర్ కానీ ఆయన అలా అనుకుంటున్నారు. ఒక మాట చక్కగా మాట్లాడాడు. ఆ విషయాన్ని అనవసర ఇందాక ఆయన చెప్పినట్టు దానికి వివరణ ఇచ్చేస్తుంటే ఇది నేను ఉద్దేశం అది కాదు, అనవసరంగా ఇచ్చేస్తున్నానంటే సరిపోయేది. తర్వాత రెండో విషయం, 3 పాయింట్లు చెప్పారు, 3టికి వివరణ ఇస్తారు. తర్వాత నాకు వచ్చి టైం ఇవ్వండి. ఈయన అన్నాడు అన్నాడు అర్జున్, నేను అక్కడ వెళ్ళాడు, మీటింగ్ కి వెళ్ళాడు, దానికి ఒక విషయం చెప్తాను. ముందు ఒక విషయం, ఈయన అమితాబ్ బచ్చన్ కాంగ్రెస్ ఎంపీగా అయిపోయిన తర్వాత మోడీ గారు వైబ్రెంట్ గుజరాత్ దానికి ఆయన ప్రాపగాండాకి అంబాసిడర్ గా చేయమన్నారు. ఆయన కాంగ్రెస్ అదంతా చదివి బాగుంది నేను చేస్తాను ఒప్పుకున్నాడు. అదే టైంలో జయా బచ్చన్ పార్లమెంట్ లో మోడీ గారిని విమర్శిస్తూ మాట్లాడింది. అప్పుడు విలేకరులు అడిగారు, ఏమండి మీ మిసెస్ ఏమో అక్కడ మోడీని విమర్శిస్తూ మాట్లాడితే ఇక్కడ మీరేమో మోడీ గారికి సంబంధించిన వైబ్రెంట్ గుజరాత్ కి అంబాసిడర్ గా ఉన్నారు ఏంటంటే ఆయన ఒకటే మాట చెప్పాడు, ఎవరి అభిప్రాయం వాళ్ళది, ఆవిడ కాంగ్రెస్ ఎంపీగా ఉంది కనుక కాంగ్రెస్ పాలసీ ప్రకారం మాట్లాడుతుంది. ఇక్కడ నాకు ఆ వైబ్రెంట్ గుజరాత్ అనే ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు చదివాను, స్టడీ చేస్తే బాగా నచ్చింది. ఇక్కడ అంటే ఇప్పుడు అమ్మాయికి జర్నలిస్టు అనవసరంగా దీన్ని విపరీతార్థాలు తీస్తున్నారు. పాటించి వెళ్ళి వాళ్ళకి ప్రాపగాండ చేసినందుకు అతనికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. స్నేహధర్మాన్ని ఇంత స్థాయిలో ఉండి కూడా ఒక మాట ఇచ్చాను స్నేహితుడి కోసం నిలబడ్డానందుకు ఆయన అభినందించారు. ఒకసారి ఇంటర్వ్యూ చేస్తాను, మళ్ళీ మీకు ఆ పాయింట్ మళ్ళీ అవకాశం ఇస్తాను మీకు. ఒకసారి కేంద్ర జగదీష్ రెడ్డి గారు కూడా మనతో పాటు లైవ్ లో జాయిన్ అయ్యారు. కాబట్టి జగదీష్ రెడ్డి గారు, ఇవాళ అంటే ఇది ఎక్కడ జరుగుతుంది ఏంటంటే